నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా డాకు మహారాజ్ ఇంకా దుమ్ము రేపుతూనే ఉంది. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాతో బాలయ్య వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన 4వ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు డాకు మహారాజ్. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ బాలయ్యకు వరుసగా 4వ విజయంగా నిలిచింది. అంతేకాదు ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లోనూ ట్రెండింగ్లో ఉంది ఈ మూవీ. ముఖ్యంగా పాకిస్తాన్లో డాకు మహారాజ్ దూసుకుపోతోంది. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ లాంటి దేశాల్లో డాకు మహారాజ్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. మొదటి వారంలో డాకు మహారాజ్ 2.4 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరుసగా 8 రోజుల పాటు 13 దేశాల్లో టాప్ 10లో ఒకటిగా ట్రెండింగ్ అవుతోంది డాకు మహారాజ్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 7 రోజుల పాటు వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవ్వగా ఆ రికార్డును డాకు మహారాజ్ బీట్ చేసేసింది. అలాగే గత వారంలో నెట్ఫ్లిక్స్లో టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల గ్లోబల్ చార్ట్లో 5వ సినిమాగా డాకు మహారాజ్ అదరగొట్టేసింది. ప్యూర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ను విశేషంగా మెప్పించింది. ముఖ్యంగా మలయాళ ఆడియన్స్లో డాకు మహారాజ్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీకి విశేష స్పందన రాగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు, బాబీ డియోల్ స్టైలిష్ లుక్, ఆయన విలనిజం, ప్రజ్ఞా జైస్వాల్ అందం, మరీ ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య బాబు దబిడిదిబిడే సాంగ్ కారణంగా అన్ని దేశాల్లోనూ దూసుకుపోతోందని అంటున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. పాక్, బంగ్లాలో ట్రెండ్ అవ్వడమేంటి భయ్యా అంటూ నోరెళ్లబెడుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించాడు. బాబీ ఈ సినిమాకు ఇప్పటికే ప్రీక్వెల్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. నిర్మాతగా నాగవంశీ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు, దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చిందంటున్నారు. ఇక తమన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ సినిమా అంటే తమన్కి పూనకం వస్తుందా, ఆయనలో మరేదైనా శక్తి ఆవహిస్తుందా అన్నట్టుగా బీజిఎం వాయిస్తున్నాడంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండ 2 సినిమా రూపొందుతోంది. అఖండ 2 కోసం తమన్ బీజిఎం కోసం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి రౌతేలా చేసిన మాస్ ఐటమ్ సాంగ్కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారట. బాలయ్య, ఊర్వశి కలిసి చేసిన బోల్డ్ మూమెంట్స్కి మొదట విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అదే మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. బాలయ్య, ఊర్వశి రౌతేలా పర్ఫామ్ చేసిన దబిడిదిబిడి ఐటమ్ సాంగ్తో మ్యాజిక్ జరుగుతోందని దట్ ఈజ్ బాలయ్య అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.